మన తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయో మీకు తెలుసా? రండి ఒక చిన్న కథ విందాం. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు పరమ భక్తుడు, గొప్ప జ్ఞాని. కాని తన భక్తికి జ్ఞానానికి సమానమైన మానవుడు లేడని గర్వంతో ఒకసారి విష్ణుమూర్తిని దర్శించి, నా భక్తి జ్ఞానం ద్వారా నేను ఏమాత్రమూ నీ మాయకు లోను కాకుండా ఉండగలను అని చెప్పాడు. విష్ణువు ఆ మాట విని చిరునవ్వు చిందించి, నిజమేనా, మరి చూద్దాం అని అనుకున్నాడు. ఒకరోజు నారదుడు ఒక సరస్సు వద్ద స్నానం ఆచరిస్తుండగా ఒక్కసారిగా స్త్రీగా మారిపోయాడు. తన గత జీవితం మర్చిపోయి ఒక అందమైన యువతిగా మారిపోయాడు. ఒక రాజు ఆ యువతిని చూసి ప్రేమలో పడిపోయాడు. వెంటనే ఆమెను వివాహం చేసుకొని తన మహారాణిగా చేసుకున్నాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన 60 మంది సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ 60 మంది సంతానంతో సహా రాజు కూడా యుద్ధంలో మరణిస్తాడు. తన పిల్లలు మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా, విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాల పేర్లతో కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిచ్చాడట. నారదుడి 60 మంది పిల్లల పేర్లే మన తెలుగు సంవత్సరాల పేర్లు. విష్ణువు యొక్క స్పర్శతో నారదుడు మళ్ళీ తన అసలు రూపాన్ని పొందాడు. తన మొదటి జీవితం గుర్తుకు వచ్చి మాయ మహిమ ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. మరి ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.